ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్నటువంటి భీకర యుద్ధం కారణంగా భారతదేశంలో గ్యాస్ కొరత నెలకొనుంది. 6 రోజులుగా కమర్షియల్ సిలిండర్ నిలిపేయడంతో వ్యాపార వర్గాలన్నిటికి కూడాను ఈరోజు తీరని నష్టం కలిగింది. ఇకపోతే డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ కూడాను ఈరోజు సప్లై ఆగే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ విపత్తు నుండి భారతదేశ ప్రజల్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది? యుద్ధం సంకేతాలు కళ్ళ ముందు కనిపించిన యుద్ధం రాకముందు ఇరాన్ పర్యటించినటువంటి ప్రధానమంత్రి ఈరోజు ఈ విపత్తు ముందుగా ఊహించలేదా? ఆయన నిర్లక్ష్యం ఈరోజు భారతదేశం ప్రజల పాలిట శాపంగా మారిందా అన్నటువంటి విషయంపై మనతో మాట్లాడడానికి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మనతున్నారు. ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి. ఆయన ఇరాన్ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత యుద్ధం మొదలైన తర్వాత ఈరోజు ఈ పరిణామాలన్నీ రేపు ఆకలి కేకలతో భారత ప్రజలు అల్లాడే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయంటే దీనికంతటికీ ఆకలి కేకలు రాబోవడానికి కారణం ఒకే ఒక్కటి, సెక్స్ ర్యాకెట్. పెద్ద పెద్ద దేశాధినేతలు, పెట్టుబడిదారులు ఎప్స్టీన్ చేతిలో దొరికిపోయారు. ఎప్స్టీన్ అనేవాడు మరి రష్యా నుంచి 20-30 ఏళ్ల పాపలను తీసుకొని వచ్చి ఈ అధినేతల చుట్టుపక్కల పెట్టడం వల్ల వాళ్ళు దొరికిపోయారు దేశాధినేతలు. దానివల్ల ఆ ఫైల్స్ అన్నీ, ఎప్స్టీన్ ఫైల్స్ అన్నీ ఇరాన్లో ఉన్నాయని తెలుసుకొని దానిపైన ఈరోజు మిస్సైల్స్ వేయడం, సర్వనాశనం చేయడం, ఆ ఫైల్స్ అన్నీ కాలిపోయి ఉంటాయని మరి భావిస్తూ ఉన్నాడు మరి అమెరికా అధ్యక్షుడు. మరి యుద్ధం 2 రోజుల ముందు మన దేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కు పోవడం గమనార్హం. అక్కడ పోయి శాలువా గప్పించుకొని రావడం కూడా గమనార్హం. మరి ఎందుకు దేశ ప్రధానమంత్రి యుద్ధం ప్రారంభం కాబోయే 2 రోజుల ముందు నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానితో కూర్చొని సంభాషణలో ఏం సంభాషించాడు, మరి అందులో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, ఇవన్నీ విషయాలు దేశ ప్రధానమంత్రి పార్లమెంట్కి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఒకవైపు ఆకలి కేకలు, ఇంకొక వైపు హోటళ్ళు మూసివేస్తున్నారు. తినేదానికి ఆహారం లేకుండా ఈరోజు సంక్షోభంలో భారతదేశమే కాదు, శ్రీకాకుళమే కాదు, అన్ని ప్రాంతాలు ఈరోజు సంక్షోభంలో పడిపోయినాయి. ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఆందోళనలో ఉంది. ఏమైపోతుందో నా కుటుంబం, ఏమైపోతారో నా బిడ్డలు, ఏమైపోతారని కన్నీళ్లతో ఉన్నారు. కనీసం ఇంటిలో గ్యాస్ లేక, కనీసం వండుకునేదానికి కట్టెలు లేకుండా ఆహార సంక్షోభంలో పడిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం. దీని విషయంలో వెంటనే చంద్రబాబు నాయుడు ఆయన చెప్పాడు, అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, కనీసం 3 కాకపోయినా 2 అన్నా ప్రతి కుటుంబానికి వెంటనే ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ, దీనికంతటికీ కారణం ఎప్స్టీను. నిన్ననే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని అడ్డుకోవడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి రహస్యం సెక్స్. చూస్తే కనుక ప్రస్తుతం కోవిడ్ ప్యానిక్ సిచ్యుయేషన్లో కూడాను ప్రాణాలు అయితే కాపాడగలిసాం, కానీ ఇటువంటి విపత్తుని కానీ సంక్షోభాన్ని కూడా ఎక్కడ కూడా చవి చూసే పరిస్థితి లేదు. ఇటువంటి తరుణంలో యుద్ధం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దేశాల్లో పర్యటించినట్టు పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు ఉన్న ఈ నేతలందరూ కలిసి అక్కడ యుద్ధాన్ని ప్రోత్సహించే పరిణామం ఈరోజు అమెరికాకు, ఇజ్రాయెల్కి మధ్యన ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఈరోజు ఇరాన్ కూడా కలుగు చేసుకోవడం. ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం అనవసరం. కేవలం ఆ సెక్స్ ర్యాకెట్, ఆ ఎప్స్టీన్ ఫైల్డ్ తప్ప వేరేది ఏమీ లేదు. ఏమి సాధించారు దీనివల్ల? ఈరోజు ప్రపంచం సంక్షోభంలో పడిపోయింది. నౌకలు రావడం కానీ, పోవడం కానీ, పెట్రోలు, డీజిలు, గ్యాస్ సప్లైలన్నీ ఆగిపోయినాయి. రేపు మాపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియనటువంటి ముందు వరుసలో ప్రస్తుతం గ్యాస్ కొరత రూపంగా కనిపిస్తున్నటువంటి ఈ విపత్తు రేపు డీజిల్, పెట్రోల్, అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసిన ప్రతి వస్తువు కూడా ఈరోజు రాకుండా ఆగిపోయేటటువంటి పరిణామాలు కళ్ళ ముందు ఉన్నాయి. అన్ని వస్తువుల ధరలు 2 అంతలు పెరగబోతున్నాయి. పెట్రోల్ ధర ఈరోజు 100 రూపాయలు ఉంటే 200 రూపాయలు కాబోతా ఉంది. గ్యాస్ సిలిండరు 1000 రూపాయలు ఉన్నది 1500 కాబోతా ఉంది.
ఇప్పుడు 20 రోజులకు ఒక గ్యాస్ సిలిండర్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మరి 20 రోజులకు కాదు, కనీసం 2-3 నెలలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దేశం మొత్తం ఆహార సంక్షోభంలో, ఆకలి మంటలతో అందరూ పేదవాళ్ళు, నిరుపేద వర్గాలు చనిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయి. వెంటనే దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అలర్ట్ కావాలని నేను తెలియజేస్తాను. ఇప్పటికైనా ఎటువంటి చర్యలు చేపట్టే పరిస్థితి అయితే కనిపించలేదు. గ్యాస్ దిగుమతి లేక ఈరోజు ఏవైతే సంబంధించినటువంటి హెచ్పి కావచ్చు, బీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడాను డీలర్లకు కూడాను బుక్ చేయొద్దు అన్నటువంటి ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇది వాస్తవం. అక్కడ గ్యాస్ లేదు, గ్యాస్ నిలువలు లేవు, బుక్ చేసి ప్రయోజనం లేదు. అందుకొరకే ఆ ఆర్డర్లు ఆ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ వాళ్ళు ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది వాస్తవం. కానీ రాబోయే సంక్షోభాన్ని భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధినేత ఎలా దాన్ని సంక్షోభాన్ని పరిష్కరిస్తారో మనందరం వేచి చూడాల్సిన అవసరం ఉంది. పౌర విమానయాన రంగాన్ని పరుగులు తీపిస్తామని చెప్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఈరోజు చిత్తూరు ఎయిర్పోర్ట్ని అమ్మకానికి పెట్టడం వెనక అక్కడ ఏవైనా ఎయిర్లైన్కి సంబంధించినటువంటి సర్వీసులు తక్కువ కావడమే కారణం అని అనుకోవచ్చా? అయా, భారతదేశానికి 2 విమానాల మంత్రులు వచ్చారు. ఒక ఆయన విజయనగరం మహారాజా అశోక్ గారు, రెండో ఆయన రామ్మోహన్ గారు. వీళ్ళిద్దరి హయాంలోనే ఇది జరుగుతూ ఉంది. విమానం అక్కడ పుణ్యక్షేత్రం, 3000 ఎకరాలు ఉన్నాయి. ప్రతి ఎకరా 10 కోట్లకు తక్కువ లేదు. 3000 ఎకరాలు 30,000 కోట్లు. ఈ ప్రజల ఆస్తిని దీన్ని అమ్మాలని చూస్తున్నారు. తక్కువ చీప్ రేటుకి అదానికి అమ్మాలని చూస్తున్నారు. నేను ఎర్రవనాయుడు గారి కుమారుడికి తెలియజేస్తున్న జాగ్రత్త, ఈ విషయంలో నీవు నష్టపోతావు. వెంటనే ఆ ఫైల్ని వెనక్కి తీసుకొని దాన్ని అమ్మకాన్ని వెనక్కి తీసి అది రాయలసీమ జిల్లాలకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, అందులో పుణ్యక్షేత్రంలో అది గరుడ పక్షి ఆకారంలో ఉంది. నాకు తెలుసు ఇటువంటి సంక్షోభం వస్తుందని. అందుకొరకే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి వాహనం గరుడ వాహనం ఆకారంలో తయారు చేసింది. ఆయనకు తెలుసో లేదో రామ్మోహన్కి. మరి జాగ్రత్త పడు, లేకపోతే నీకు నష్టం వస్తుందని తెలియజేస్తాం. కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్న ఈ నేపథ్యంలో అంతటి ఖ్యాతిగా ఆర్జించినటువంటి అటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని భావిస్తున్నారు? కేవలం మీ అనుమానమా, లేకపోతే ప్రక్రియ మొదలైంది? ప్రక్రియ మొదలైందయా. కేంద్ర క్యాబినెట్లో ప్రైవేటైజ్ చేయాలి, అదానికి అమ్మాలన్న ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి. అదాని అనేతను భారతీయ జనతా పార్టీకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గర స్నేహితుడు. ఆయనకేదో ఇచ్చి ముడుపులు తీసుకోవాలన్న ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. చూస్తే కనుక ప్రతిపక్షం కూడా లేనటువంటి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. 16 రోజుల పాటు జరిగినటువంటి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి బడ్జెట్లో ఈరోజు ఆశలు చూపించారంటే, ఆయన బడ్జెట్లో ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిగ్గా ఇవ్వకుండా ఆపేస్తున్నాడు. ఓబీసీ విద్యార్థులకు కూడా ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వకుండా చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ సంక్షోభంలో ఉన్నారు. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు చంద్రబాబు నాయుడు, జగన్ బాబులు ఇద్దరు ఆపేశారు. ఇది చాలా తప్పు. అందరూ సంక్షేమాన్ని వదిలిపెట్టి సంక్షోభం వైపు వెళ్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన బడ్జెట్లో ఏముంది? అక్కడ ఏమీ లేదు, అంతా సున్నా, ఒట్టి మాయ, మరి ఆ అంకెల గారడి తప్ప ప్రజల సంక్షేమానికి పనికొచ్చే బడ్జెట్ గారడి అంటారా? ఆత్మీయ కలయికలకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేదిక అనుకోండి. ఊరికే ఏదో కలవడం, ఉపన్యాసాలు ఇచ్చుకోవడం, ఊరికే లడ్డు కోడిగుడ్డుని గురించి మాట్లాడుకోవడం తప్ప వచ్చినటువంటి ఫలితాలు సున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించి 15 ఏళ్ళు పూర్తయింది. 16వ అది పార్టీ ఆవిర్భావం చేసుకుని చాలా సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైమ్లైట్లోకి రావడానికి కారణం కాంగ్రెస్ కనుమరుగు కావడమే ఒక ప్రధాన కారణం అయితే 15 ఏళ్ళలో ఆ పార్టీ ప్రజలకి చేరువ అవడానికి ఏం సాధించిందని వాళ్ళ సంబరాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమారుడు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు.
వాళ్ళు ఏమి సాధించారు? వాళ్ళ సొంత జిల్లా కడపలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేయలేకపోయారు. ఊరికే డబ్బులు సంపాదించారు. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బిలియనేర్ అయ్యాడు. ఎలా బిలియనేర్ అయ్యాడు? కేవలం ప్రజల ఆస్తులను తీసుకోవడం వల్లే కదా. ఇది కరెక్ట్ కాదు. అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. 2,000 కోట్ల రూపాయలు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కో ఉన్నాడు. మరి దాని గురించి ఒక్క మాట మాట్లాడ్డా ఆయన? అప్పులు ఎక్కువైపోయినాయని చెప్తున్నాడు ఆయన. అప్పులు ఏంది ఎక్కువయ్యేది? ఇప్పుడు మీ ఆస్తులు ఎక్కువైపోయినాయి అప్పుల కంటే. ఈ ఆస్తులు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఇది తప్పు కాదా? మరి నువ్వు నిలబడగలవా 5 నిమిషాలన్నా? జయలలిత లాంటి వాళ్ళు నిలబడలేదు, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు నిలబడలేదు. నువ్వు నిలబడతావని నాకు నమ్మకం లేదు. అంటే సంపన్నుల్ని కేవలం జగన్నే ఆపాదిస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఏమి లేనట్టుగా వర్ణిస్తున్నారా? చంద్రబాబు ఏం తక్కువేం కాదు. ఇప్పుడు దేశంలో దాదాపు 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 30 మంది ముఖ్యమంత్రుల్లో ఈయన సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి. మరి అక్కడ కరుణానిధి కుమారుడు ఉన్నాడు స్టాలిన్కి లేని ఆస్తులు ఈయనకి ఎలా వచ్చాయి? ఇది ప్రశ్నార్థకం. చంద్రబాబు నాయుడు జవాబు చెప్పుకోక తప్పదు. ఎలా బిలియనేర్ అయ్యాడు? మరి దీనికి అంతటికి కారణం ఈ ఆస్తులు. ఇద్దరు తీసిపోవటం లేదు. అటు జగన్ కానీ చంద్రబాబులు కానీ ఇద్దరు డబ్బు సంపాదనలో పడ్డారే కానీ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారు. కానీ సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రంగా భావిస్తున్న వారికి ఈ సంపద సృష్టించిన దాంట్లో వాటా ఈ సంపన్నులకి దోహదపడుతుంది. అందరికీ 99 రూపాయలకి ఎకరా భూమి ఇస్తున్నాడు. కోట్లాది విలువైనటువంటి భూములు. అమరావతిలో మరి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు రోడ్లకు కావాలని అడిగితే ఇవ్వలేకపోతున్నాడు. అక్కడ మాత్రం అమరావతిలో కర్రతొమ్మ చెట్లు కొట్టేసేదానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన అనుకున్నట్టుగా అభివృద్ధిని ఆయన సాధించలేడు. అది సాధ్యం కాదు. రాజధాని నగరం అనేది ఆయన సృష్టి, ఆయన ఊరికే కల, కానీ అది కళ మాయమైపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతదేశ ప్రజలు మాత్రం ఈ సంక్షోభాన్ని కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కార్యాచరణ రూపొందించాలి. ఇప్పటికే ఇళ్లల్లో కూడాను ఒక భయాందోళన నెలకొన్నది. వ్యాపార రంగం అంతా కూడాను కుదిలే పరిస్థితి. స్ట్రీట్ వెండర్స్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఉపాధి లేనటువంటి రోడ్డును పడే పరిణామాలు. ఈ యుద్ధం ముందే వస్తుందని తెలిసినా కూడాను ప్రధాని మాత్రం నిర్లక్ష్యం ఈరోజు భారతదేశ ప్రజల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి సంక్షోభం నుండి ప్రజలను కాపాడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితులుగా రంగం సిద్ధం చేయాలి. లేదనుకుంటే మాత్రం ఆకలి చావులకు మాత్రం ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారబోతుందని చెప్పి సిద్ధమోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తదనుగుణమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.